కోల్కతాలో వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రేపు ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు ఎమర్జెన్సీ సేవలన్నీ కూడా మినహాయించి అన్ని సేవలను వైద్య సిబ్బంది బహిష్కరించనున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపుతో వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్, వైద్య సిబ్బంది ఈ బంద్లో పాల్గొనున్నారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వ వైద్యులు తాత్కాలిక సేవలు నిలిపివేశారు. ఓపీ సేవలను జూడాలు బహిష్కరించారు. అన్ని ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్ ఓపీ తాత్కాలిక సేవలు నిలిపివేసి ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కోల్కతా ఘటనపై వైద్యులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం ప్రకటించింది. రేపు రాష్ట్రంలోని అన్ని హాస్పిటల్స్ లో ఎమర్జెన్సీ సేవలు మినహా అన్ని సేవలు కూడా బహిష్కరించి ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు దిగనున్నారు వైద్యులు. పశ్చిమ బెంగాల్ హత్యాచార ఘటన తర్వాత ఆర్జీకర్ హాస్పిటల్లో దుండగుల విధ్వంసాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ సీరియస్ గా తీసుకుంది. దీంతో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు ఆదేశాలొచ్చాయి. ఆసుపత్రి ప్రాంగణం, సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలపై దాడి జరిగిన 6 గంటల్లోపు పోలీసులు కేసు పెట్టాలని ఆదేశాలిచ్చింది. నిర్ణీత గడువులోగా ఫిర్యాదు అందకపోతే సంబంధిత హాస్పిటల్ హెడ్ దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై దాడులు సర్వసాధారణమైనట్టుగా తమ దృష్టికి వచ్చినట్టుగా కేంద్రం తెలిపింది.